పేదలకు తమ సొంత ఇంటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. కాని ఈ పథకంలో ఇళ్ల నిర్మాణ విస్తీర్ణం విషయంలో లబ్ధిదారుల్లో ఒక స్పష్టతలేని పరిస్థితి ఏర్పడింది. 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్యనే ఇల్లు నిర్మించాలన్న ప్రభుత్వం షరతుతో కొందరు అయోమయంలో పడుతున్నారు. కొన్ని కేసుల్లో ఈ పరిమితిని మించడంతో మొదటి విడత బిల్లులు ఆపివేశారు. ప్రభుత్వం తొలి విడతగా రాష్ట్రవ్యాప్తంగా 70,122 ఇళ్లకు అనుమతులు ఇచ్చింది. వీటిలో ఇప్పటికే 2,830 మంది పునాది పనులను పూర్తిచేశారు. కాని వారిలో సుమారు 280 మంది లబ్ధిదారులు 600 చదరపు అడుగులకు పైగా నిర్మాణాలు చేపట్టారని అధికారులు గుర్తించారు. ఈ కారణంగా వారికి ఇవ్వాల్సిన ₹1,00,000 తొలివిడను అధికారులు నిలిపివేశారు. పునాదిలో మార్పులు చేయకపోతే బిల్లులు చెల్లించేది లేదని అధికారులు తేల్చిచెప్పారు. దీనిపై లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం చెప్పింది, సొంత స్థలముంటే ఇష్టమైనంత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకోవచ్చు, 5 లక్షలు మంజూరు చేస్తామని మోడల్ ఇళ్లను చూపించి ఎలాంటి నిబంధనలు లేవు అన్నట్టు ప్రకటించింది. ఇప్పుడు సడన్గా పరిమితి విధించడం అర్థం కావడం లేదు అని వారు వాపోతున్నారు. ప్రభుత్వమిచ్చే 5 లక్షలతో పాటు మేము మా డబ్బుతో అదనంగా ఖర్చుపెట్టి ఇల్లు కట్టుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పరిమితులు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు బిల్లులు ఆపేస్తే మా పరిస్థితి ఏమిటి? అయితే అధికారులు మాత్రం స్పష్టం చేస్తున్నారు, 600 చదరపు అడుగులు దాటి ఉంటే బీపీఎల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండదని. ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ ప్రకారం ముందుగా 400 చదరపు అడుగులోనే ఇల్లు నిర్మించాలన్నది అసలైన నిబంధన. కానీ పేదల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అదనంగా 200 చదరపు అడుగులు చేర్చినట్టు వారు పేర్కొన్నారు. అయితే దీనికి మించి కట్టిన వారికి మాత్రం బిల్లులు మంజూరు చేయబోమని తేల్చేశారు. మే నెల 5వ తేదీలోపు ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితా విడుదలయ్యే అవకాశముంది. అందులోనూ 400 నుంచి 600 చదరపు అడుగుల లోపునే ఇళ్ల నిర్మాణం ఉండాలన్న నిబంధనను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని గృహశాఖ అధికారులు జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేశారు.